ఇగో ఒక వార్త నిన్నటిది. ఎక్కడ అంటే కోదాడ కేసు పెడితే లక్ష ఖర్చయ్యేదాకా తిరుగుతారు, రుణమాఫీ అడిగిన రైతులపై సిఐ రుబాబు అంటూ అమ్మ తల్లి సిఐ రజితారెడ్డి. ఇగో రజితారెడ్డి సిఐ ఏమంటా ఉంది, నేను గిట్లా కేసు పెడితే లక్ష ఖర్చయ్యేదాకా తిరుగుతారు, రుణమాఫీ అడిగిన రైతులపై సిఐ రుబాబు అంటూ రుణమాఫీ కోసం నిరసన చేస్తారా? కోదాడ రూరల్ సిఐ బెదిరింపులు, రైతులపై కేసు పెట్టండి, లక్ష ఖర్చయ్యేదాకా తిరుగుతారు, రుణమాఫీ కోసం నిరసన చేస్తారా? కోదాడ రూరల్ సిఐ రజితారెడ్డి ప్రతాపం అంటూ అన్నగా కోదాడ రజితారెడ్డి నెంబర్ గూగుల్ చేసి జర పంపండి, రజితారెడ్డి మేడంతో మాట్లాడదాం. అంటే రైతులు రుణమాఫీ అడిగితే కూడా కేసు పెడతారా? నిరసన కూడా తెలిపొద్దట్నా? రూరల్ సిఐ రజితారెడ్డి కోదాడ పోలీస్ స్టేషన్ అనుకుంటాను. ఆమె ఏమంటదంటే ఒకసారి చూడండి, రుణమాఫీకి అర్హులైనప్పటికీ ప్రభుత్వం మాఫీ చేయలేదన్న ఆవేదనతో రైతులు శాంతియుతంగా నిరసనకు దిగితే ఓ పోలీసు అధికారి తన ప్రతాపం చూపారు. రైతులందరినీ కస్టడీలోకి తీసుకొని కేసులు పెట్టండి, ₹1,00,000 ఖర్చయ్యేదాకా తిరుగుతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా చిలుకూరుకు చెందిన 42 మంది రైతులు తమకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రుణమాఫీ కాలేదని బుధవారం స్థానిక ప్రాథమిక వ్యవసాయ సంఘం కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. అధికారులు ఆన్లైన్ లో తప్పులు చేయడంతో తమకు రుణమాఫీ కాలేదని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. రుణమాఫీ కాలేదంటే అధికారులకు చెప్పాలి గాని ఆఫీస్ కు తాళం వేస్తారా అంటూ సీరియస్ అయ్యారు. ₹1,00,000 రుణమాఫీ కోసం ఆందోళన చేస్తారా? ఇది ఏం నిరసన? అందరినీ కస్టడీలోకి తీసుకొని కేసులు పెట్టండి, ₹1,00,000 ఖర్చయ్యేదాకా తిరుగుతారు అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. తమకు అన్ని అర్హతలు ఉన్న రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో నిరసన తెలిపేందుకు వస్తే పోలీసులు కేసుల పేరుతో భయపెట్టడం ఎంతవరకు న్యాయమని రైతులు ప్రశ్నిస్తున్నారంటూ ఈ రైతుల కోసం వచ్చిందా ల్యాండ్ లైన్ నెంబర్ కాదు, ఎవరన్నా ఉంటే పెట్టానన్నా, ఎవరన్నా లైవ్ లా చూస్తున్న వాళ్ళు ఉంటే రజితారెడ్డి గారి నెంబరు ఒక్కసారి మెసేజ్ పెట్టండి. అదే అదే హలో అన్న, నమస్తే అన్న. అన్న మేడం కేసులు పెడతా అంటే ఆమె ఆమె తండ్రి తాతో రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళేనన్న. అదే అడుగుదాం అనుకుంటున్నా. అదే నెంబర్ ఉన్నదా అన్న? మీరు ఎక్కడి నుంచి? లేదన్న, మాది కరీంనగర్. ఏమో మరి ఇప్పుడు తన మాటలు చూస్తే ప్రభుత్వం చెప్పిస్తుందా ఏంది? ఇట్లా ముఖ్యమంత్రి గాని మంత్రి గాని ఇదే పని చేయమని చెప్తుర్రా? మరి ఏమనుకుంటారు అసలు వీళ్ళు? ఇప్పుడు అన్న రైతులు అంటే తెలియనోళ్ళు, బ్యాంకర్లు తెలిసిన వాళ్ళే, మేడం తెలిసిన వాళ్ళే, వ్యవసాయ అధికారులు తెలిసిన వాళ్ళే, తెలిసిన వాళ్ళే, చదువుకున్న వాళ్ళే. ఈ తప్పులు ఎట్లా పడి అన్న పేరు మిస్టాకింగ్ అయితే అప్పుడే నువ్వు డాటా తయారు చేసినప్పుడు వాళ్ళకు ఇష్యూ చేసి తప్పుందని ఏ ఊళ్ళ బ్యాంక్ ఆ ఊళ్ళో నోటీస్ అంటే వాళ్ళు సరి చేస్తున్నారు కదా, వాళ్ళకి కూడా రుణమాఫీ అయిపోవు కదా. కాదు కాదు, ఇప్పుడు తప్పు చేస్తే వాళ్ళకేం శిక్ష ఉండదా? అట్లంటే ఇప్పుడు రైతుల గురించి ఈ మేడం గురించి మాట్లాడుతున్నా నేను. ఫస్ట్ మనది మాట్లాడదాం సబ్జెక్ట్. నేను రజితారెడ్డి గురించి మాట్లాడుతున్నా. మరి ఇప్పుడు దొంగ హామీలు ఇచ్చి తప్పుడు మాటలు చెప్పి రైతులని ఇలా రోడ్ల మీద తీసుకొచ్చిన సన్నాసికి ఏం శిక్ష ఉండదా? ఆయన ఏరా జైల్లో అబద్ధాలు చెప్తే లేకపోతే ఇట్లా మోసం చేస్తే వంచిస్తే వాళ్ళకేం శిక్షలు ఉండయట? రైతులను మాత్రం ₹1,00,000 అయితే తిరగని అని చెప్తా. అది లక్ష మేడం అయితే లక్ష అనేది మాకు ఎక్కువనే. అట్లంటే పైసలు తర్వాత సంగతి. అంటే ఇంత రుబాబు ఎందుకు అంటున్నా? మేడం అంతగానం రేవంత్ రెడ్డి చెప్తే ఈ రజితారెడ్డి చేస్తుందా ఏంది? అంత దురుసుగా ప్రవర్తించాలి అవసరం లేదు. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు లేరా? వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బంధుమిత్రులు ఎవరు వ్యవసాయం చేస్తలేరా? మీకు తెలియదా? అన్న దేశ ప్రధానే చట్టాలు వినియోగిస్తున్నప్పుడు క్షమించండి చేసిందన్న. 2 చేతులెత్తి మొక్కిండన్న ఈ దేశ ప్రధాని ఈ రైతులకి. మరి ఈ రేవంత్ రెడ్డి ఎంత, ఈ చంద్రబాబు నాయుడు ఏం చేసిందన్న రైతులతో పెట్టుకుంటే ఇదే పరిస్థితి అయితే ఈ రాజధాని ఇవాళ తెలియదా అన్న? డ్యూటీ చేయబట్టి అదే అదే ఏదన్నా ఉండని. ఇప్పుడు వాళ్ళు నిరసన తెలిపే విధానంలో మరి రైతులని ఇలా బాధ పెడుతుంటే, రైతులు ఆత్మహత్య చేసుకుంటే మరి వాళ్ళని ఎందుకో అరెస్ట్ చేయకపోయే మంత్రిని? ఇలా సూసైడ్ నోట్ రాసి మరి సూసైడ్ చేసుకుంటే ఆ అధికారినో మంత్రినో అరెస్ట్ చేయకపోయామే? మరి ఆ సెక్షన్ల కింద అరెస్ట్ చెయ్యాలి కదా. మరి రుణమాఫీ కాలేదు ఆ సెక్షన్ చేయరు, మంత్రి అని చేస్తారా, వ్యవసాయ చీటింగ్ కేసు పెట్టాలా కొడుకుల మీద? చీటింగ్ కేసు పెడితేనే కదా మరి
మేము ఇప్పుడు ఆయనకు ఇప్పుడు ఇంకొక ఆయన పురుగుల మందు తాగిండు. మరి ఇప్పుడు ఆత్మహత్యకు పురుగొల్పినట్టు చేసిన వాళ్ళకు మీ మీద సెక్షన్లు పెట్టి కేసు పెట్టానా లేదా మీ మీద? మరి ఇప్పుడు రైతులు నిరసన తెలపడానికి రోడ్ల మీదకి వస్తే మీరు ఇలా వాళ్ళను గోస పెడతా ఉన్నారు. ఇప్పుడు అలా జైలుకు పంపుతా 1,00,000 రూపాయలు అయ్యేదాకా తిరగాలని చెప్తా ఉన్నారు. అంటే తమాషా చేస్తున్నారు వాళ్ళు. పోలీసులకు ఏం అధికారాలు ఇచ్చిర్రు, ఏమైంది అసలు? నిజామాబాద్ మొక్కన ఎమ్మెల్యే మీ పట్ల దురుసుగా ప్రవర్తి అని ఏదో వచ్చిందన్న, రెచ్చగొడతారని. అన్న రెచ్చగొట్టుడు కాదన్న, మీ దగ్గరికి మేము బాధ చెప్పుకోవడానికి వస్తున్నాం. వాళ్ళకి రెచ్చగొట్టినట్టు కనిపిస్తుంది అంటన్నా, మనం ఏం చేయలేమన్నా. ఏ రకంగా ఇప్పుడు నా లోన్ నాకు మాపైన తర్వాత మేమెందుకు ఫోన్ చేస్తాం, నువ్వెందుకు ఫోన్ మాట్లాడతావన్నా? వాళ్ళ చేయడానికి రెచ్చగొడతారంటే ముందుగా మీరు మాఫీ చేసేది మాఫీ చేయరన్న. ఆయన నువ్వు చెప్పింది చేసినాక ఎవరెందుకు వస్తారు, ఎవరెందుకు అడుగుతారు? అంతేగా. మరి బీఆర్ఎస్ సర్కార్ పరిపాలనలా మీరేం చెప్పారు? అది అప్పుడు ప్రశ్నిస్తుంటే అప్పుడు మీకు ఎందుకు నచ్చింది? ఆనాడు మేమే కాదు, ప్రజలు రోడ్ల మీదకి వస్తే, లేకపోతే రైతులు రోడ్ల మీదకి వస్తే ఆ రోజు ఎందుకు ఉరికొచ్చారు మీరు మా దగ్గరికి? ఇప్పుడు అన్న నరేష్ అన్న 2 రోజులు బంద్ చేస్తే రుణమాఫీ అవుతుందా? మరి రామకృష్ణుడు చెప్పారు బయట. అదే అట్లనే చెప్తే కథం అయిపోతుంది కదా. మరి నరేష్ అన్న బంద్ చేసుకుంటాడు, బంద్ చేసుకుంటూ అందరు చేసేది సప్పుడేక. ఇప్పుడు ఆయన ఎటు తిరిగి రైతుల లాభం గురించే మాట్లాడతారు. మరి ఏమన్నా నాకు వచ్చేది ఉన్నదా ఇంట్లో? నేను అదే చెప్పిన, రైతులకు చేసేసినాక నాకు అవసరమే లేదురా భయం చెప్పిన. అన్న ఇదంతా పాలిటిక్స్ మంచిగా లేదు, ఎందుకు ఈ రకంగా చేస్తారు ఏందనేది ఏం సామాన్యునికైతే ఏం అర్థమైంది. ఏమన్నా నాకు అధికారిది అయితే అత్యుత్సాహమే ఇది నిజంగా. ఈమె మరి ఏమనుకుంటుందో మరి. ఆమె గంజాయి పండించి దొరికిందా నీకు? ఏం పండించి దొరికిందా? అరే గాలను పట్టుకునే చాతగాదీలకి రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయి, విచ్చలవిడిగా గంజాయి అమ్ముతున్నారు, అక్రమ మద్యం వస్తా ఉంది, దొంగలు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు, బియ్యంను పందికొక్కులాగా మేస్టోళ్ళు ఉన్నారు, సన్నాసులను పట్టుకోమని లారీలు దోచుకపోతా ఉన్నారు. ఇసుక ట్రాక్టర్ల కాడికెళ్ళి, ఇసుక లారీల కాడికెళ్ళి కమిషన్లు తీసుకుంటా ఆమె మొత్తం నేను తీస్తా చిట్టా మొత్తం. అన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కు నేను చెప్పేది ఒకటన్నా, ఈ 30వ తారీఖు నాడు సెంట్రల్ గవర్నమెంట్ వేసేది 3% 4% ఇంట్రెస్ట్ మాకు యాడ్ అవుతుందన్నా. రాష్ట్ర ప్రభుత్వంది పోయిన ప్రభుత్వం యాడ్ చేయలే, ఈ ప్రభుత్వం యాడ్ చేస్తలేదు ఇంట్రెస్ట్. కేంద్రం నేను గత 10 ఏళ్ల నుంచి నా పాస్బుక్ చూపెడతానా, కేంద్రం టైం టు టైం పడుతున్నాయి. ఈ గవర్నమెంట్ చేసే పని చక్కగా ముందుగా కేసు పెట్టి వీళ్ళ నుంచి వాళ్ళ నుంచి కాదు రైతులకు. పెట్టనుండే ఆమె అన్నది కదా 1,00,000 రూపాయలని పెట్టనుండే కేసులు. నిజంగా రైతులు మరి పెట్టుకో అమ్మా ఏం కాదని చెప్పి అందరు జైలుకు పోయేది ఉండే, ఏం కాకపోవు. ఎంతమంది మీద పెడతారో చూస్తుంటే మనం. అన్న మేము కూడా సిటీకి వచ్చినాం, మేము మంచిగా రూపాయి వేసుకున్నాం, బయటకు పట్టుకొస్తాం అన్న. అనుకున్నంత ఈజీగా లేదు ఇప్పుడు బయట. అరే అసలు ఏమనుకుంటున్నారు అసలు? ఈ 9 నెలల్లో ఎంత వ్యతిరేకత ఉన్నది. యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మా రైతులు కూడా ఎడ్యుకేటెడ్ అన్న, మా రైతులు కూడా చదువుకుంటారు. మంచిగా ₹1 2 రూపాయలు వేసుకున్నా బయటకు పట్టుకొస్తా మేడం చేసి ఏ సెక్షన్ కింద వేస్తుందో, ఏ సెక్షన్ కింద వేస్తుందో చెయ్యని. నేను కూడా ఒక అడ్వకేట్ అన్నా, నేను ప్రాక్టీస్ చేస్తలేను. ఎందుకంటే రెగ్యులర్ గా జర్నలిజం లో బిజీ ఉన్నా అని చెప్పి వెళ్ళట్లేదు కోర్టుకి. నేనున్నా రైతుల కోసానికి, నా పైసలు ఖర్చు పెట్టుకొని తిరుగుతా నేను. ఏమనుకుంటారు అసలు వీళ్ళు? బాగా బాధాకర విషయం అన్న. అరే ఇట్లా చేయొద్దు. వాళ్ళు తాళం వేసినందుకు వాళ్ళకి ఏం చెప్పాలంటే ఇది ఇట్లా చేయొద్దు, ఇది కాదు మీరు నిరసన తెలిపే విధానము. ముందర ఊకుండి ఒక అర్ధగంట నిరసన చేయరమ్మా, ఇది వాళ్ళ చెప్తే ఊకోరా? రైతులు ఏమన్నా దేశద్రోహులా? డ్యూటీకి ఆటంకం కలిగించద్దు, మరి అవసరం ఉన్న వాళ్ళు వస్తారు కదా, ఆపుతున్న వాళ్ళు వస్తారు కదా అని చెప్పాలి, కన్విన్స్ చేయాలి. చదువుకునే వచ్చినావు కదా, మీరు చదువుకున్న వాళ్ళం రైతులం బాగా చెప్తాం, మాకు తెలియదు చట్టాలు తెలియదు, మీకు తెలుసు కాబట్టి మీరు చెప్పాలి. మీరు విధులకు ఆటంకం కల్పిస్తే మీ మీద కేసులు అయితే అని చెప్పే విధంగా చెప్పాలి. 1,00,000 రూపాయలు అయితే తిరిగితే పెట్టుండ్రి అంటే ఏం తమాషా వాళ్ళకి. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇంకా రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు చాలా మంది జిల్లాలల్లో, జిల్లా హెడ్ క్వార్టర్లల్లో ఆల్రెడీ ఇదే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళనైతే ముట్టుండ్రి మీరు, ఏం తమాషా అవుతుంది మీకు? అసలు సిగ్గులేదు, మాట ఇచ్చినోడికి సిగ్గులేదు. ఫస్ట్ వాడిని అనాలి మనం. అన్న ఒక చిన్న విషయం అన్న, ఇప్పుడు నిన్న పేపర్ చదివేటప్పుడు మీరు 4,000 కోట్లు ఏమో అవసరం పడుతున్నాయి, రిలీజ్ చేస్తాం 9,000 కోట్లు. ఇప్పుడు ఏదో ఈ వారం 10 రోజులకు ఈ విడతలకు ఇదే ఈ 4,25,000 మందికి
ఈ 4,000 కోట్ల కన్నా 17కు 18,000 కోట్లకు కలిపి కూడా మైనస్ చేస్తా. అచ్చా అట్లా అంటున్నావా? అన్నా ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటి, 2 లక్షల లోపు అందరికి రుణమాఫీ అయిపోయింది, డిస్పాచింగ్ ఉన్న బాబతి డబ్బులు రిటర్న్ వచ్చినాయి, మా దగ్గర ఉన్నాయని అన్నారు. అవును. మరి అవి 17,000 కోట్ల లోపు ఉన్నాయా, 17,000 కోట్ల మీద ఉన్నాయా? అది మీదున్న అయితే ఎప్పుడో చెప్పుదురు, దాని ఫిగర్ కూడా యాడ్ చేసుకుందరు వాళ్ళు. అది తెలుసు, అది వాళ్ళకు కూడా తెలుసు. అది లోపు ఉన్నది, అది మీదున్నాయి అయితే 17 చెప్పకపోదురు, దాన్ని 21 అని చెప్పుకుందరు అప్పుడే. మేము 21,000 కోట్లు రిలీజ్ చేసినాం, 4,000 కోట్లు తిరిగి వచ్చినాయని చెప్పేటోళ్ళు. అదే నేను అది 31,000 కోట్లు చేసినామని చెప్పలేదా ఒకరు? అన్నా ఏదన్నా పేపర్ కి ఏదన్నా మీరు సిఎస్ మేడంతో ఉన్నది రిలీజ్ చేయరు, గిన్ని డబ్బులు గిన్ని ఖాతాలలో ఏది లేదు రైతులు ఏది పడతా చెయ్యి ఏది పడతా చేయరని అధికారులకు మీరు ఎందుకు ఆదేశాలు ఇస్తారు, ఎందుకు ఇట్లా చేస్తారు? ఇంకోటి, నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా చేస్తారన్న రైతులకి ఈ రాష్ట్రంలో. అన్న దేశ ప్రధాని అన్ని రోజులు చేసినా కూడా ఎవరికన్నా ఏమన్నా అన్నడా? చూడలేదా, మనం చూడలేదా? దేశ భద్రతకు విఘాతం కలిగే పరిస్థితి ఉన్నాయని ఆయన వెనక్కి తీసుకున్నాడు. మరి గట్లాంటి అయినా వెనక్కి తీసుకోగా వీళ్ళకి ఏమున్నది, మీరు అందరూ ఎవ్వరు రోడ్ల మీదకి రావద్దు, అందరు ఇళ్లలోనే ఉండరు, మీకు అందరు రుణమాఫీ చేసేస్తామంటే అయిపోతుంది కదా. 3 టర్మ్లు దేశ ప్రధాని అన్న, 3 టర్మ్. మరి ఆయన కంటే ఎక్కువ, వాళ్ళకంటే ఎక్కువనా ఇల్లు? ఓకే అన్న, థ్యాంక్ యూ.